వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన రాత్రంతా ఆయన రెక్కల నీళ్ళు కాపాడి మరొక శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. వేకుని లేచి దేవుణ్ణి స్తుతించే కృపనిచ్చాడు ప్రియులారా. అందుకే దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకొనుడి అని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో 4వ నెలలో అయితేనేమి, 3వ నెల అయితేమి, 4వ నెల అయితేమి, 5వ నెల అయితేనేమి, 7వ నెల అయితేమి, 10వ నెల, ఏ నెలలో మీరు ఉపవాస ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలు మీకు సంతోషం ఉత్సాహం పుట్టించేటువంటి పండుగలు అవుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎట్టి ఉపవాస ప్రార్థనలు మనం చేయదుంగాక. ఈ మాటలు చెప్తూ సర్వాధికారి మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకోండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించండి అని ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే సమాధానమై ఉన్నాడు గనక ఆయన మనకు సెలవిచ్చిన ప్రతి మాటను మనము సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకుంటూ ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక మీదట దేవుడు మనకిచ్చిన ప్రతి ఆజ్ఞను ప్రియముగా ఎంచుకుందాము గాక. సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకుందాం గాక. దేవుని పట్ల ప్రేమను ప్రియముగా ఎంచుకుందాం గాక. దేవుని పట్ల మనం ఉంచవలసినటువంటి పరిశుద్ధతను ప్రియముగా ఎంచుకుందాం గాక. దేవుని పట్ల మనం చూపవలసినటువంటి త్యాగంను ప్రియముగా ఎంచుకుందాం గాక. దేవుని పరిచర్య కోసం మనం కష్టపడే విధానాన్ని ప్రియముగా ఎంచుకుందాం గాక. దేవుని కొరకు సేవ చేయు ప్రతి సమయంలో కూడా ప్రియముగా ఎంచుకుందాము గాక. అలాగే మనం దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన కూడా మనకు సంతోషమును ఉత్సాహమును పుట్టించునుగాక. అవి మనోహరమైన పండుగలగునుగాక. మనకు మన ఇంటి వారికి శుభము కలుగు చేసే దినములుగా ఉండునుగాక. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనందరి జీవితాల్లో సంతోషాన్ని ఉత్సాహాన్ని పుట్టించేటువంటి ప్రార్థనలు, సంతోషాన్ని ఉత్సాహాన్ని పుట్టించేటువంటి ఉపవాస ప్రార్థనలు చేస్తూ సత్యమును సమాధానమును మనం ప్రియముగా ఎంచుకునే వారంగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. ఇక మీదట మన ప్రార్థనలు మనకు సంతోషాన్ని అలాగే ఉత్సాహాన్ని పుట్టించేటువంటి మనోహరమైన పండుగలు అయిపోతున్నాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పండుగలు మన నోట నవ్వు కలుగు చేటకు, మనకు ఆగి ఉన్న ప్రతి ప్రాబ్లం క్లియర్ కావడానికి, దేవుని సన్నిధిలో సంతోషంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గొప్ప ద్వారములో దేవుడు మన కోసం తెరచి ఉంచాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు మనకు సంతోషమును ఉత్సాహమును మనోహరమైన పండుగలను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకే దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ లేఖన భాగములు మీ అందరి జీవితాల్లో కుటుంబాల్లో సర్వాధికారి నెరవేర్చునుగాక. మీ రాకపోకల్లో దేవుడు మీకు తోడై ఉండునుగాక. మీ ఎగ్జామ్లో దేవుడు అత్యధికమైన కృపను చూపించునుగాక. జాబ్ విషయంలో అద్భుతమైన ఆనవాలను దేవుడు చూపించబోతూ ఉన్నాడు. మీ ప్రయాణాల్లో ఆయన దూతను ముందుగా నడిపిస్తూ ఉన్నాడు. కరువు కష్టమును తీర్చబోతున్నాడు. దాచబడిన ధనమును, మరుగైన ధనమును, రహస్యస్థల నిధులను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క ప్రేమ ఏంటో, దేవుని యొక్క మంచితనం ఏంటో నువ్వు గుర్తించబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నీ కుటుంబాల్లో శుభకార్యములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. అలాగే నీ పిల్లలకు దేవుడు గర్భఫలం ఇచ్చి చక్కటి కుమారులను కుమార్తెలనిచ్చి సంతోషం సమాధానం దేవుడు కలుగు చేయబోతున్నాడు. అలాగున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన మాటలన్నీ కూడా నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. నీ రాకపోకల్లో దేవుని యొక్క కాపుదల నీకుండునుగాక. నీ ప్రయత్నాలన్నీ సఫలమైపోవునుగాక. ప్రతి విధమైన కీడు కష్టం యేసుక్రీస్తు నామములో తొలగిపోయి సమృద్ధి అయిన దేవుని యొక్క ప్రసన్నత నువ్వు నీ కుటుంబాలు అనుభవించుదురుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచండి. మీ లేఖనంలో సెలవిచ్చినట్లుగా మీ సన్నిధిలో మీ బిడ్డలు ఉపవాస ప్రార్థనలు, నా తండ్రి ఏ నెలలో ఉపవాస ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలు మీ బిడ్డలకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని పుట్టించి మనోహరమైన పండుగలుగా మీరు ఉంచబోతున్నందుకే స్తుతిస్తూ ఉన్నాను. అలాగే సత్యమును, సమాధానమును ప్రేమగా ఎంచుకొనమని మీరు ఇచ్చిన మాట మీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడను గాక. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ బిడ్డలు అనుభవించుదురుగాక. మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరూ కూడా మికుటమైన మీ ఆశీర్వాదం పొందుకొని మీకు ఇష్టలై యోగ్యులై వర్ధిల్లుదురుగాక. వారి రాకపోకల్లో మీ కాపుదలు ఉండునుగాక. వారి దరిద్రతలో సమృద్ధి అయిన మీ హస్తము చాపబడునుగాక. రోగములో మీ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. వారి శత్రువులందరూ మిత్రులుగా మార్చబడుదురుగాక. అప్పులు, కేసులు, గొడవలు, అల్లరులన్నీ ఆగిపోనుగాక. సమృద్ధి అయిన మీ సహాయం మీ బిడ్డలకు కలుగునుగాక. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ వారి ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్ గున్య వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గర్దిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఈ క్షణమే మీ శాంతి, మీ సమాధానం సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తుని పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.